హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ ఎలాగో ఈరోజు చూపిస్తాను. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను 300 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. మనకి సూపర్ మార్కెట్లో ఈ ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. చాలా బాగుంటుందండి మష్రూమ్ బిర్యానీ. నాన్ వెజ్ కంటే ఈ మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసేసుకుందాము. వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుందాము. ఓకే అండి, నేను మష్రూమ్ క్లీన్ చేసుకున్నాను. ఇట్లా హాఫ్గా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ లాగా, చికెన్ పీసులు లాగా మంచిగా ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ అయింది కదా, కొంచెం బటర్ వేసుకుందాము. నెయ్యి కూడా వేసుకోవచ్చు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి. కొంచెం ఈ మసాలాలు ఫ్రై చేసుకుందాము. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుందాం. ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, నీట్గా కడిగి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కొంచెం. ఇప్పుడు ఇందులోకి మనము జీడిపప్పు వేసుకుందాము. ఇవి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది మష్రూమ్ బిర్యానీ. ఒక టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకుందాము. పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి. నేను 200 గ్రామ్స్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేయాలండి, మర్చిపోయాను. మీ స్పైసీనెస్ కోసం మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాము. ఈ మష్రూమ్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఈ మష్రూమ్స్ని ఒక 50% వరకు కుక్ చేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. చూద్దాము మనం మష్రూమ్ని ఒకసారి. మష్రూమ్ బిర్యానీ కూడా చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది, సింపుల్గా. ఇంకొక 10 మినిట్స్ ఈ కొంచెం వాటర్ ఇనికేంత వరకు ఈ మష్రూమ్ని కుక్ చేసుకోవాలి. ఇలాగే మూత పెట్టేసి చూద్దామండి.
చూడండి దగ్గరికి అయింది. చూడండి వాటర్ అంతా ఇనికిపోయి దగ్గరికి అయింది మంచిగా. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, మిక్స్ అయింది కదా. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి, అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది మంచిగా. చూద్దాము, 15 మినిట్స్ అయింది. చూడండి వాటర్ దగ్గరకు అయింది. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. పుదీనా, అంతే అండి. ఇక మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే దమ్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. వావ్, మష్రూమ్ బిర్యానీ చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఓకే అండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఇలాగే ఉంచాలి కదిలియకుండా. అప్పుడు ఇందులో ఇంకేమైనా వాటర్ ఉంటే స్టీమ్ అయిపోయి పొడి పొడిగా బిర్యానీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. వావ్, చూడండి ఎంత పొడి పొడిగా మంచిగా వచ్చింది కదా. చూసేసారు కదా మన మష్రూమ్ బిర్యానీ. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా కూడా. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.